ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1938 జనవరి 31. 458ది గ్రాంట్ డఫ్ వెళ్ళిన తర్వాత అతని ఆశ్రమ సందర్శనం మాట వచ్చింది. శ్రీ భగవాన్ అన్నారు, ఏదో శక్తి ప్రపంచాన్ని అన్ని మూలల నుంచి ప్రజల్ని ఇక్కడికి ఆకర్షిస్తోంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే ఒక మహాశక్తి ఏదో ఆకర్షించి ఇక్కడికి వాళ్ళని లాక్కొస్తోంది అన్నారు భగవాన్. ఒక భక్తుడు అతికినట్లు పలికాడు, ఆ శక్తి శ్రీ రమణుల కంటే వేరు కాదు కదా. అలాగే విశ్వంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరినీ ఇక్కడికి ఆకర్షిస్తుంది ఆ శక్తే మన రమణులు కదా అన్నారు. తక్షణమే శ్రీ భగవాన్ అన్నారు, మొదట్లో నన్ను ఇక్కడికి లాగిన ఆ శక్తి మాట ఏమిటి? రమణులు విశ్వంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏదో ఒక మహాశక్తి అన్ని మూలల నుంచి ప్రజలని ఇక్కడికి ఈడ్చుకొస్తుంది, ఆ మహాశక్తేను అని భగవాన్ అంటే ఆ శక్తి మా రమణులే కదా అన్నాడు అక్కడున్న ఒక భక్తుడు. వెంటనే భగవాన్ అన్నారు, మొదట్లో మరి నన్ను ఇక్కడికి లాగిన శక్తి ఏమిటో? ఆ శక్తి అందరినీ ఇక్కడికి రావించడం జరిగింది అన్నారు. నేను నా శక్తి అందరినీ ఇక్కడికి లాక్కొస్తుంది అనలేదు. అక్కడ ఆయన నా లేనే లేదు. నన్ను ఎవరికి వచ్చారో ఆ మహాశక్తి అందరినీ లాక్కొస్తుంది, అర్హులైన వారందరినీ అది లాక్కొస్తుంది అని ముగించారు భగవాన్. కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా శ్రీ భగవాను కొన్ని కథలు చెప్పారు. సరదాగా ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు భగవాన్ కొన్ని కథలు చెప్పారట. ఒక కథ, ఒక రాజుగారు ఉన్నారు. ఆయన భార్య చాలా పతిభక్తి కలిగింది. ఆమెకు రాముడంటే గొప్ప భక్తి. తన వలనే తన భర్త కూడా రామభక్తుడైతే బాగుండును అని ఎంతో ఆశపడుతూ ఉండేది. ఒక రాత్రి నిద్రలో భర్త ఏదో సణుగుతూ ఉన్నాడు. భర్త అది గమనించింది. ఆయన పెదవుల వద్ద చెవి ఉంచి జాగ్రత్తగా వింటుంటే తీగ సాగేటట్లు రామనామ జపం తీగ సాగుతున్నట్లుగా రామ్ 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 అని ఒక శబ్దం వినిపించింది. ఆమె ఎంతో సంతోషమైంది. తెల్లవారుగానే మంత్రిని పిలిచి విందు ఏర్పాటు చేయించింది. విందు ఆరగించిన పిదప రాజు, విందు చేశావెందుకు, విశేషం ఏమిటి అని అడిగాడు భార్యని. ఆమె విషయమంతా చెప్పింది. తన చిరకాల వాంఛిత ఫలం ఫలింప చేసినందుకు దైవానికి కృతజ్ఞత తెలపడానికి ఈ విందు చేశాను అంది. తన భక్తి బయలైనదే అని రాజు మనసు చాలా బాధపడ్డాడు. అయ్యో, నా లోపల ఉన్న భక్తి బయటపడిపోయిందన్నమాట అని రాజు చాలా బాధపడ్డాడు. దైవాన్ని రచ్చకెక్కించానే అన్న వ్యధతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు. అయ్యో, నేను నా లోపల నిరంతరము దైవనామస్మరణ చేస్తున్నానే, దైవాన్ని రచ్చకెక్కించాను అన్నట్టు బెండపడిపోయి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు. ఎవరు తన ధర్మనిష్టను చాటరాదు అని దీని తాత్పర్యం. రాజు ఆమెతో ఆ మాటనే చెప్పేట, మేము ఇంత భక్తులు అంత భక్తులు, ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం, ఈ జపం చేస్తాం ఆ జపం చేస్తాం, అలా కాదండి ఈ సాధన ఇలా చేస్తాం అలా చేస్తున్నాం, మేము ఇంత గొప్పగా చేస్తున్నాం అంటూ ఎవ్వరూ కూడా వారు చేసుకుంటున్న ఆంతరంగిక సాధనల గురించి పెద్ద గొప్పగా బయటికి చెప్పుకోకూడదు అని తాత్పర్యం. రాజు ఆమెకు ఆ మాటే చెప్పాడని, ఆ పైన వారిరువురు సుఖముగా ఉన్నారని మనం అనుకోవచ్చు. రాజు కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు అంటారు గాని రాజు భార్యతో చెప్పాడు ఏమనంటే, మనం మన భక్తిని వెలుపలికి చాటుకోకూడదు, మనం చేస్తున్న సాధనని వెలుపలికి చాటుకోకూడదు. ఎవ్వరూ మన భక్తిని గుర్తించి మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని భక్తి చేస్తున్నామో వారు ఆనందిస్తే చాలు. కాబట్టి మనం మన ధర్మనిష్ఠని బయటకు చాటుకోకూడదు అని ఆమెకి ఆ భర్త చెప్పాడని, ఆ పైన వారెవరు సుఖముగా భగవంతుని అంతరంగంలో ధ్యానిస్తూ ఆనందంగా ఉన్నారని శ్రీ భగవాన్ చెప్పారు. ఆ కథ వల్ల ఏమిటి, మనం చాటుకోకూడదు, మేం
ఫలానా సత్సంగానికి చెందినవాడు, మేము ఫలానా బోధలు, మా గురువు ఇంత గొప్పవాడు, మేమింత ఇలా చెప్పుకుంటున్నాం, మేమింత అవి మిగతా వాళ్ళకి అర్థం అవదండి బాబు అంటూ ఊరికి డప్పాలు చాటుకోవడం ఏం అక్కర్లన్నీ. గురువు ఏది చెప్పాడో అల్లాగా నువ్వు నీ అంతరంగంలో ఉంటూ ఉండడమే నిజమైనటువంటి ఈశ్వరార్పణ అని మనకి అహంకారం. మేము భక్తులు, మేము భజనలు చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మేము పారాయణ చేస్తాం, మేము దానాలు చేస్తాం, మేము ధర్మాలు చేస్తామంటూ ఈ అహంకారాన్ని పెంచుకునే వారందరికీ కూడా ఇక్కడ అహంకారాన్ని తుంచుకోవడం ఎలాగో తెలియజేశారు భగవాన్ ఈ కథ. తర్వాత రెండో కథ చెప్తున్నారు.